ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఉద్యోగుల చేతికి వచ్చే జీతంపై ప్రభావం. అంటే ఈసారి ఈపీఎఫ్ఓలో వచ్చే ఈ పెను మార్పు అని చెప్పొచ్చు. దాని గురించి ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే 15,000 నుంచి 25,000 మధ్య బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగులకు పీఎఫ్ విరాళం తప్పనిసరి అవుతుంది. దీనికి సంబంధించి ఒక సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాట్లాడుతూ, చాలా మంది ఉద్యోగులు టేక్ హోమ్ సాలరీ తగ్గుతుందని భావిస్తారు. కానీ దీర్ఘకాలిక రిటైర్మెంట్ ఫండ్ పరంగా చూస్తే ఇది ఉద్యోగికి చాలా ప్రయోజనకరం. కంపెనీ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కూడా సమానంగా పెరుగుతుంది కాబట్టి కాంపౌండింగ్ ద్వారా రిటైర్మెంట్ సమయానికి భారీ నిధి సమకూరుతుంది. అయితే ఉదాహరణకు ఇప్పటిదాకా 15,000 సీలింగ్ ప్రకారము ఎంప్లాయర్ మరియు ఎంప్లాయ్ కలిసి పిఎఫ్లో వేసే గరిష్ట భాగస్వామ్యం ప్రతి నెల 1,800 ఉండేది. ఒకవేళ సీలింగ్ రూపాయలు అంటే 25,000కి పెరిగితే 12% లెక్కన ప్రతి నెల 3,000 జమ చేయాల్సి ఉంటుంది. ఇక కంపెనీలపై పేరోల్ భారము ప్రభుత్వ వ్యయం. ఈ నిర్ణయంతో కేవలం ఉద్యోగులే కాకుండా సంస్థల యాజమాన్యాలపై కూడా ప్రభావం పడుతుంది. ప్రతి ఉద్యోగి బేసిక్ పే కంపెనీలు 8.33 పెన్షన్ ఫండ్ కు మిగిలిన మొత్తాన్ని కూడా కేటాయించాల్సి వస్తుంది. ఇక ఐటీ సర్వీస్ మరియు తయారీ రంగాల్లో కంపెనీలకు పేరోల్ వ్యయం 15% నుంచి 20%కి పెరిగే అవకాశం ఉంది. ఇక పరిశ్రమ వర్గాలు దీని గురించి క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే, పెన్షన్ స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా 1.16% విరాళం అందిస్తోంది. సీలింగ్ పెరిగితే ప్రభుత్వంపై కూడా అదనపు ఆర్థిక భారం పడుతుంది. అందుకే మొదట 30,000కు పెంచాలని భావించినప్పటికీ సర్దుబాటు నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖ 25,000కు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే, కేంద్ర కేబినెట్ నుంచి ఆమోదం లభించిన తర్వాతే అధికారిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. కంపెనీలు తమ పేరోల్ సాఫ్ట్వేర్లు, కంపెనీ బడ్జెట్లను అప్డేట్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ సవరణను తదుపరి ఆర్థిక సంవత్సరం అంటే 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది అన్నమాట పిఎఫ్ కు సంబంధించిన అప్డేటు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ మనం తప్పకుండా వెంట ఇస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.